నమస్కారం అండి. ప్రెగ్నెన్సీలో మనం చూసినట్టయితే డయాబెటీస్ అనే కండిషన్, దీన్నే జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. డయాబెటీస్ బేసిక్గా ఏంటంటే 3 to 4 టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఉంటుంది. ఇందులో ఏంటంటే టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, టైప్ 3 లేదా మీరు విన్నట్టయితే డయాబెటీస్ ఇన్సిపిడిస్ అనే ఒక కండిషన్ ఉంటుంది. ఇది కాకుండా జెస్టేషనల్ డయాబెటీస్. ఈ జెస్టేషనల్ డయాబెటీస్ అనేది ప్రెగ్నెన్సీలో కనుక ఫస్ట్ టైం డిటెక్ట్ చేస్తే, డయాబెటీస్ అనేది ఏంటి అంటే మన బాడీలో గ్లూకోజ్ ఉత్పత్తి జరిగినప్పటికీ ఇన్సులిన్ యొక్క రెసిస్టెన్స్ వల్ల దాన్ని మనం ఉపయోగించుకోలేకపోతే దీన్ని ఇన్సులిన్ రెసిస్టెంట్ డయాబెటీస్ అంటారు. సేమ్ అనేది మనకు ప్రెగ్నెన్సీలో కనిపిస్తుంది అనమాట. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కొన్ని హార్మోన్స్ ఏవైతే ఎక్కువగా ప్రెగ్నెన్సీలో యాక్టివేట్ అవ్వడం వల్ల ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగినప్పుడు వీళ్ళలో డయాబెటీస్ కండిషన్ కనిపిస్తుంది అనమాట. అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఎందుకంటే షుగర్ అనేది బాగానే మనం ఇంటేక్ చేసినప్పటికీ అండ్ దాని యొక్క ఫార్మేషన్ బాగానే ఉన్నప్పటికీ బాడీలో ఇన్సులిన్ యొక్క రెసిస్టెన్స్ వల్ల మనం దాన్ని ఉపయోగించుకోలేము. జనరల్గా ఈ ప్రెగ్నెన్సీలో కనుక జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చినట్టయితే ఆడవాళ్ళలో ఎవరికైతే జెస్టేషనల్ డయాబెటీస్ ప్రెగ్నెన్సీలో వస్తుందో వాళ్ళకి ఆల్మోస్ట్ 70 to 80% ఆఫ్ ఛాన్సెస్ ఉంటాయండి ఫ్యూచర్లో, మేబీ డౌన్ ద లైన్ 5 to 10 years తర్వాత యాక్చువల్ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ప్రెగ్నెన్సీలో కనుక డయాబెటీస్ వస్తే మనం ముందు జాగ్రత్తగా ఆ ప్రెగ్నెన్సీ కంప్లీట్ చేసుకోవడం, హెల్దీగా దానికి కరెక్ట్గా సలహాలు, మెడిసిన్స్ వాడాలా లేకపోతే ఇన్సులిన్ స్టార్ట్ చేయాలా అనేది మీ ఫ్యామిలీ ఫిజిషియన్ ఎవరైతే ఉంటారో, మీ గైనకాలజిస్ట్, వాళ్ళ సలహా ప్రకారం మీరు ఫాలో చేసుకుంటూ ఆ ప్రెగ్నెన్సీ కంప్లీట్ అయిపోయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాత్రం మీరు అసలు నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే నెక్స్ట్ 5 years వరకు మీకు ఎటువంటి సిమ్టమ్స్ లేనప్పటికీ 5 years తర్వాత మీకు ఈ ప్రెగ్నెన్సీ టైప్ 2 డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. సో అందుకని ఒక్కసారి ప్రెగ్నెన్సీలో వచ్చింది అంటే మాత్రం మీరు దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు, అది వెయిట్ మేనేజ్మెంట్ కావచ్చు, డైట్ కావచ్చు, మీ స్లీప్ ప్యాటర్న్ కావచ్చు, మీ స్ట్రెస్ లెవెల్స్ కావచ్చు, ఇవన్నిటిని మానిటర్ చేసుకుంటూ మీరు వీలైనంత వరకు దాన్ని పోస్ట్ పోన్ చేసుకోవడం. ఫస్ట్ థింగ్ ఇన్ఎవిటబుల్ అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉంది, ఇద్దరు పేరెంట్స్కి ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు 66% ఛాన్సెస్ ఆఫ్ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి. దాంతోపాటు మీకు జెస్టేషనల్ డయాబెటీస్ ఆల్రెడీ వచ్చేసిందంటే మీకు వల్నరబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో ఇట్లాంటి టైంలో ఏంటంటే తప్పదు అనుకున్నప్పుడు అట్లీస్ట్ మన నెక్స్ట్ ప్రయత్నం ఏంటి అంటే దాన్ని వీలైనంత వరకు ఆ డయాబెటీస్ యొక్క ఎఫెక్ట్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నిస్తే బెటర్ అండి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ తర్వాత 5-10 years అంటే మనకు ప్రెగ్నెన్సీ మనకు 25-30 years అంటే 40 yearsలో కనుక మనకు డయాబెటీస్ వచ్చినట్టయితే, జనరల్గా డయాబెటీస్ వచ్చిన 10 to 15 yearsలో దాని యొక్క కాంప్లికేషన్స్ అనేవి చాలా ఎక్కువగా చూస్తుంటాం. సో మనం ఎంత ఈ డయాబెటీస్ని పోస్ట్ పోన్ చేయగలిగితే అంత బెటర్గా ఉంటుందండి. మన ఇంటర్నల్ సిస్టమ్, ఎస్పెషల్లీ మన కిడ్నీస్ కావచ్చు, ఐ సైట్ అంటే చూపులో ఇబ్బందులు కూడా కనిపిస్తుంటాయి. అంటే డయాబెటిక్ నెఫ్రోపతి అనే టర్మ్ వింటూ ఉంటారు. ఇందులో ఏంటంటే కిడ్నీ యొక్క పనితనం దెబ్బతింటూ ఉంటుంది. అండ్ డయాబెటిక్ న్యూరోపతి, ఇందులో ఏంటంటే మనం చూసినట్టయితే తిమ్మిర్లు, కాళ్ళ పోట్లు, మంటలు, డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ లాంటివి ఏమైతే వస్తాయో ఎక్స్ట్రీమిటీస్కి, వీటిని మేనేజ్ చేసుకోవడం కష్టం అవుతుంది. డయాబెటిక్ రెటినోపతి అని కూడా వింటుంటాం, చూపు కూడా తగ్గిపోవడము, ఇవన్నీ కూడా కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్ అనమాట. సో ఇవన్నిటినీ కూడా మనం పోస్ట్ పోన్ చేసుకుంటూ వీలైనంత వరకు మెడిసిన్స్ని తక్కువగా యూజ్ చేయడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే బేసిక్గా ఏంటంటే మన బాడీ ఎలా డిజైన్ చేసి ఉంటుందంటే కిడ్నీస్ యొక్క ఫంక్షన్ కానివ్వండి, ఐస్ యొక్క ఫంక్షన్ కానివ్వండి, న్యూరల్ ప్రాబ్లమ్స్ ఏవైతే వస్తున్నాయో వాటికి ఒక లిమిట్ అనేది ఉంటుందన్నమాట. డయాబెటీస్ ఉన్నప్పుడు కిడ్నీని మనం ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే గ్లూకోజ్ లెవెల్స్ బాగా ఎక్కువ పేర్కొని పోవడం వల్ల మన బాడీలో ఫామ్ అయినా అది ఒక ప్రాపర్ మెటబాలిజం ప్రకారం కిడ్నీస్ త్రూ ఫిల్టర్ అయిపోయి బయటికి రావాల్సి ఉంటుంది అనమాట. సో దేనిని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి, ఎందుకంటే షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకుంటూ దాంతోపాటు మెడిసిన్స్ ఏవైతే మనం వాడుతూ ఉంటామో వాటి యొక్క ఎండ్ ప్రోడక్ట్స్ కూడా కిడ్నీస్ నుంచి మనము ఎక్స్పెల్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఈ షుగర్ లెవెల్స్ని మెయింటైన్ చేసుకుంటూ మెడిసిన్స్ని మినిమంగా యూజ్ చేసినట్టయితే మనకు ఈ ఫ్యూచర్ కాంప్లికేషన్స్ అంటే డయాబెటీస్తో మనకు ఇమీడియట్ లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లమ్స్ ఏముండవు. కానీ 10-15 years అయిన తర్వాత రీనల్ ప్రాబ్లమ్స్ అని, రీనల్ ఫెయిల్యూర్స్ అని చూస్తూ ఉంటాను అనమాట. సో అవి ఏంటంటే చాలా కాంప్లికేటెడ్ కండిషన్స్. అప్పుడు జస్ట్ మెడిసిన్స్ ట్రీట్మెంట్ సరిపోకపోవడము, డైట్ మీద చాలా ఎక్కువగా ఫోకస్ చేయడము, అండ్ కొన్నిసార్లు చూసినట్టయితే కిడ్నీస్ యొక్క పనితనం పూర్తిగా దెబ్బతిన్నప్పుడు డయాలసిస్ లాంటి ప్రొసీజర్స్ మీద డిపెండ్ అవ్వడము జరుగుతుంటుంది. సో అవన్నీ అవాయిడ్ చేయడానికి వీలైనంత వరకు మనకు ప్రాబ్లం ఏంటి, ఎక్కడ స్టార్ట్ అయింది, మనకున్న సర్కమ్స్టెన్సెస్ ఏంటి, మనం దాన్ని ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు, ఎలా పోస్ట్ పోన్ చేసుకోవచ్చు అనేది తెలిసినట్టయితే ఫ్యూచర్లో మనకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కానివ్వండి, వాటి యొక్క కాంప్లికేషన్స్ని మనం మేనేజ్ చేసుకునే విధంగా చూసుకోవచ్చు. అదేవిధంగా ప్రెగ్నెన్సీలో మనం చూసినట్టయితే థైరాయిడ్ ప్రాబ్లం కూడా ఫస్ట్ టైం బయటికి రావడం జరుగుతుంది. ఫస్ట్
టైం డిటెక్ట్ అవ్వడం. సో ఆ టైంలో ఏం చేస్తారు అంటే బీటర్స్కి మదర్కి గ్రోత్ అండ్ డెవలప్ సరిగ్గా ఉండడానికి థైరాయిడ్ సప్లిమెంట్స్ అనేవి ఇస్తారండి, అంటే వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్కి. దాని తర్వాత ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత జనరల్గా మానిటర్ చేస్తారు. అవసరం అనుకుంటే కనుక మెడిసిన్ కంటిన్యూ చేస్తారు, లేకపోతే ఆ ప్రెగ్నెన్సీ అయిన కొన్ని రోజుల తర్వాత పోస్ట్ పార్టంలో దాన్ని మెడిసిన్ని డిస్కంటిన్యూ చేయాలా లేదా అనేది అది కూడా మీరు ప్రాపర్ డాక్టర్ సలహా ప్రకారం కంటిన్యూ లేదా డిస్కంటిన్యూ అనేది డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఒకసారి హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఫ్లక్చుయేట్ అవుతున్నాయి అంటే మాత్రం మనం ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకు ఈ ఛాన్సెస్ ఉన్నాయి, ఈ టెండెన్సీ ఉంది కాబట్టి దానికి అనుగుణంగా ఫిజికల్ ఎక్సర్సైజ్ కానివ్వండి, వెయిట్ మేనేజ్మెంట్ కానివ్వండి, స్ట్రెస్ మేనేజ్మెంట్ కానివ్వండి, మనకు మిగతా కండిషన్స్ ఏవైతే మనల్ని ట్రిగర్ చేస్తాయో వాటిని అన్నిటినీ కూడా కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇవన్నీ జరిగినప్పటికీ ఇన్ కేస్ ఒకవేళ ఎప్పుడైనా హోమియోపతిని అప్రోచ్ కావాలి అనుకుంటే కనుక డెఫినెట్గా కౌన్సిలింగ్ సెషన్స్ అయినా, అంటే మీరు ఏం బాధపడుతున్నారు, మీ బాడీ యొక్క టెండెన్సీ ఏంటి, మీకు ఏది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, వస్తే ఎలా మేనేజ్ చేసుకోవాలనేది ఒక ప్రాపర్ ఫిజిషియన్, హోమియోపతి ఫిజిషియన్ మీకు డెఫినెట్గా హెల్ప్ చేయగలుగుతారు. సో ఎనీ డౌట్స్ యూ కెన్ మీట్ ఎనీ వన్ ఆఫ్ ది ఫిజిషియన్, దే కెన్ హెల్ప్ యూ బెటర్, దే కెన్ గైడ్ యూ బెటర్, సో దట్ మీరు ఫ్యూచర్ అనేది హెల్తీగా ఉన్నట్టయితే డెఫినెట్గా దానికంటే పెద్ద వెల్త్ ఉండదు. కాబట్టి ఈ యొక్క టిప్స్ ఏవైతే ఇస్తున్నానో వాటిని మీరు కన్సిడర్ చేసుకున్నట్టయితే ఇట్ విల్ బి వెరీ గుడ్. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.